ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వల్ల దగ్గరికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక వల్ల ఏమేమి చేపలు పడతాయి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఎదుగుండి మ్యాన్ చేప, ఇది పెద్దదే, ఇది బాగుంటుంది ఫ్రై కానీ పులుసు కానీ. ఫ్రెండ్స్ రెండు చేపలు. ఫ్రెండ్స్ ఇగోండి పెద్ద చేపలు ఇవి, దీనికి అన్ని పొళ్ళే ఎక్కువ. ఫ్రెండ్స్ ఇది కాట్ల కొరకు, ఇది ఫ్రెండ్స్ ఎదుగుండి రెడ్ స్నాపర్, ఎర్ర కొరక, బాగుంటుంది చేప. ఫ్రెండ్స్ ఇగో నిన్న నుంచి పట్టిన చేపలు ఇవన్నీ. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం మరొకసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు మనం చేపల వేటకు వెళ్తున్నాం. ఇక్కడ అంటే సిలికోలు అనమాట, అది అవి వాల్చిన వాళ్ళు వాటిలో లాగుతారు అనమాట. ఏమేమి చేపలు పడితే చూద్దాం. ఫుల్ వీడియో తప్పకుండా చూడండి. కొత్త వాళ్ళు వాళ్ళని చూస్తాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. కొద్దిగా వాన పడుతుంది ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్. అన్ని చెరువులే. ఇప్పుడు మనం చెరువుల్లో కొండకి ఇటు ఎదరికి వెళ్తే మా పడవ వస్తుంది. ఇప్పుడు ఆ బోట్లోనే మనం వెళ్ళి వల వేసి వచ్చాము రాత్రి. ఆ వలలో చేపలు ఏ విధంగా పడితే మొత్తం మీకు చూపిస్తాను. ఫుల్ వాహనం కొద్దిగా ఎక్కువగానే స్టార్ట్ అయింది. ఇప్పుడు దగ్గరకు వచ్చేసాము. కనపడేది మనకు రేవు నది, ఎంత కృష్ణా నది. ఇప్పుడు మనం దగ్గరకు వచ్చేసాము. ఇందుకు వెళ్తే మన పడవ వస్తుంది. ఇప్పుడు మనం ఆ పడవ ఎక్కి వెళ్దాము. అంతా ఈ వాన పడతానే ఉంది. ఇవాళ కూడా కొంచెం వాన పడుతుంది, అంత మబ్బు మబ్బుగా ఉంది. ఇప్పుడు మనం ఈ రేవులోనే వెళ్ళేది ఆటకే. ఫ్రెండ్స్ ఇప్పుడు మన పడవ వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు వచ్చేది మన పడవ. మనం ఇప్పుడు దాంట్లోనే ఎక్కి వెళ్ళి మనం వేట చేసేది. ఇప్పుడు ఇంకోళ్ళు మా వాళ్ళు వేటకి వెళ్తున్నారు చూడండి. ఇదే మన పడవ వచ్చేది. ఈ పడవ మీద వెళ్ళేది ఇవే వలలో. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వల్ల దగ్గరికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక వల్ల ఏమేమి చేపలు పడతాయి మీకు చూపిస్తాను. అక్కడి నుంచి మన అక్కడి నుంచి అడుగు వచ్చేవాళ్ళు అడుగు అక్కడ ఫ్రెండ్స్. అక్కడ ఇంకో పోయే కాబడతా, అది అక్కడ వరకు వెళ్ళాలి మనం. మనం వాళ్ళ దగ్గరికి వచ్చేసాము. అది
ఫ్రెండ్స్ అది ఆ లంగర్ స్టార్టింగ్లో ఉంటుంది వాళ్ళకి మళ్ళీ చివర్లో ఇంకో లంగర్ ఉంటుందిగా. సరే అక్కడ లేచింది ఏంటి స్వామి? ఫ్రెండ్స్ అదిగోండి చేప గొరకలాగుందా జల్ల. ఫ్రెండ్స్ ఇటు సైడ్ ఎక్కువ మేమలు పండు చేపలు అలాంటివి పడతాయి మనకి. ఈ కృష్ణా నది కదా, ఈ డ్యాముల లాగా ర్యాగెండ్లు బొచ్చిలు అవి పడవు ఇక్కడ మనకి. అంత సముద్రం చేపే పడుతుంది. అవి బండపర అక్కడ ఒకటి ఉందా, చాలా బాగుంటుంది ఎప్పటికి. ఫ్రై అది చేపేగా, చేపనా తెల్లకుంది. ఏంటిది తుల్లా? వాళ్ళగా సప్పనీళ్ళు మళ్ళీ వస్తుంది అంటవా? ఫ్రెండ్స్ వచ్చి వెళ్ళేది ఇప్పుడు వాళ్ళగా మనకు వస్తుంది. వాళ్ళగా ఇంకో బండపార అది. బతికే ఉంది. అది చూపి ఫ్రెండ్స్, అది కూడా వాళ్ళగా బొంక తగులు పట్టిందా? కంప రెల్లి కంప. పొండి చేపలు అన్న వస్తున్నాయా? పొండి చేపలు విడిగా వచ్చి ఈరోజు రావడం చేపలు ఎక్కువ తక్కువ. చైనా కొరక వరకు ఇప్పుడు
చల్ల తమరక్ అంటారు. నాలుకలు ఫ్రెండ్స్ అదిగోండి తమ్మరట్ట అది బాగుంటుంది పెద్ద సైజ్ అయితే నాలుక ఇవాళ జరగాల ఈ వాన పోయేటట్టు లేదు పుట్లు ఈ మధ్యలో ఇవి వస్తాయి పీతలు. ఇప్పుడు ఏం కాదు పాడారుతుందా నేనేం కాదు స్వామి. నీకేం డౌట్ ఉందనుకో వెళ్ళేది కూడా అది కూడా మా ఊరు వాళ్ళది బోటు ఆటకెళ్తుంది. ఫ్రెండ్స్ ఎదుగుండి మ్యాన్ చేప ఇది పెద్దదే ఇది బాగుంటుంది ఫ్రై కానీ పులుసుకైనా ఇది పడింది ఇవన్నీ తర్వాత తప్పిద్దాం చేపలన్నీ పడ్డ చేపలన్నీ ఫ్రెండ్స్ వల అయిపో వచ్చింది మాకు మట్టికి ఇప్పుడు మట్టికి ఒకటి పెద్ద చేపని ఒకటి కాట్ల కొరగడ ఉంది సొక్కలు అవి వచ్చినాయి అన్నీ చూపిస్తాను. ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకోటి వచ్చింది మనకి మొత్తం 2 చేపలు వచ్చినాయి ఫ్రెండ్స్ మనకి పెద్దవి. ఫ్రెండ్స్ ఇది తెక్క చేప అంటారు దీన్ని ఎక్కువ పీతల చెరువుల్లోకి వాటికి మేతకి వెళ్తాయి బాగా. ఇటు ఒక 7-8 కేజీలు ఉంటాయి. అంతేనా కడిగి తినేసి ఒకసారి మన ఉప్పు చేప చేసుకుంటుంది ఇక దుప్పులో రైస్ ఇలా చప్పుడు చేప అని కొనేస్తున్నారు ఆడ దుగ్గుకి ఉంటే నీకు దులుపుకుంటే ఇది కూడా 2 లంగర్లు ఒక వాళ్ళకి 2 లంగర్లు ఉంటాయి. ఇంకో వాళ్ళు ఇదే ఇది మాగలు అన్నీ పడతాయి కదా కొన్ని చేపలు.
ఫ్రెండ్స్ వల్ల ఆగటం ఎక్కడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి పడ్డ చేపలను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి కింద నుంచి పడ్డ చేపలను మీకు చూపిస్తాం. సంచిత్రం ఉందా? ఫ్రెండ్స్ అయ్యి మ్యాన్ చేప చాలా బాగుంటుంది. సెంటర్ ముల్లే మేమలు అంటాం మా సైడ్. మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ కాలువల్లో నదుల్లో పడవ ఫ్రెండ్స్ ఇట్లాంటివి. ఓన్లీ సీ ఫుడ్ ఇది అంతా. సముద్రం చేప బాగుంటాయి చేపలు. జనపై ఉంది ఫ్రెండ్స్ ఎక్కువ చేపలు. కేజీన్నర ఉంటుందా? కేజీ అయితే కేజీ. ఇంటికాడ చిన్న కాట ఉంది. 300 ఇప్పుడు ఎంత ఉంది ఆ రేట్ దాందే? కంపెనీ మనకైతే ఎక్కువే కడుతుంది. ఫ్రెండ్స్ 2 చేపలు. ఫ్రెండ్స్ ఇవి పెద్ద చేపలు అయ్యి. కేజీ ఎంత ఉంటుంది ఫ్రెండ్స్? ఈ సామాన్లకి అది కేజీ వచ్చేసి 250 అట్లా కడుతున్నారంట. మ్యాన్ చేప అది. అవి 2-2.5 కేజీలు అలా అవుతాయి అంతే. ముళ్ళు బాగా వేసుకుపోయినాయి. బండపర్రది. మెత్తగా ఉంది అదే. అదే కొట్టుకుంటాం. ఇవి ఎప్పుడిప్పుడే పడి ఉంటాయి. చైనా పీస్. జల్ల అది 8 జల్ల. ఈ పెద్ద రేట్ ఉండవు ఫ్రెండ్స్. కేజీ 10 అట్లా కడతారు. మీకు వెళ్ళినప్పుడు వచ్చేవాళ్ళు ఎక్కువ రేట్ అమ్ముతారులే. కానీ కంపెనీలో వీళ్ళకి 10 రూపాయలు ఇస్తారు వీళ్ళకి. స్వామి ఎప్పటి నుంచి ఇప్పటికి అదే రేటే. అదే రేట్. మన ఊహ వచ్చిన కాడి నుంచే 20 ఏళ్ళ నుంచే అదే రేటే. నాకు 8 సంవత్సరాలు ఆటకి వచ్చిన కానీ వెళ్తున్నాను అదే రేట్ వేస్తారు. ఇక అవసరం తగ్గిద్ది కానీ పెరగదు. ఇంకా నల్ల జల్లకి వాటికి అయితే ఆకు జల్ల ఎంత 150 రూపాయలు కడుతున్నారు. నల్ల జల్ల పిచ్చే కానీ వీటికే రేట్ ఉండదు. ఇసుగుంది గుంటలో పడుతుంది. ఇది ఇలా ఉంటుంది. ఒక దొంది కాళ్ళ అయితే కూతంత ఉంది కానీ పెద్ద ఇసుగు తెచ్చుకో స్వామి. మామూలుగా ఉండవు. బొంక అది. దాని పొళ్ళు చూడండి ఎలా ఉంటాయా.
పీకేసిద్ది పళ్ళు పెట్టి. కొంత అయిపోయిద్దాం, కొంత అయిపోయిద్దాం. తమరట్ట స్వామి ఎండి చేప మా బాగుంటుంది. అట్టవుతుంది నా తిత్తు పై తిత్తి కింద వచ్చేస్తుంది తలకాయ కాడ కోసి లాగితే. పచ్చిది కాల్చుకున్న సూపర్ స్వామి. ఇదిగోండి వాలుగా. దీనికి అన్ని పొళ్ళే ఎక్కువ. మన గేలానికి ఈ సైజు పడింది నాగలంకలు. పుళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో. 16 వరుసలు ఉంటాయంట. 16 వరుసలా పెట్టేసుకుందాక లాగితే గోరు ఏమి 40 రూపాయలు లేదు గోరు. 16 వరుసలు మాటలా స్వామి. ఫ్రెండ్స్ జల్ల ఇది ఈ దోసకాయ ఉంటే చాలా బాగుంటాయి, కాకపోతే రేటు తక్కువ. దోసకాయకే బాగుంటుంది జల్ల ఒకటి. ఇది లైక్ చేయరు రీ, అది ఎందుకు పనిచేది. దీని చేప టైప్లో ఉంది. ఇగో దీని వాటర్ కానీ కళ్ళలో పడ్డాయా కళ్ళన్నీ మండిపోతాయి. చేప వాటర్. ఫ్రెండ్స్ ఇది కాట్ల కొరకు, ఇది ఎర్ర కొరకు అంటారు, కాట్ల కొరకు. ఇది రేటు పెంచి ఇది కూడా పొండి చేపతో పాటే. ఇట్లుందంటే ఎవరైనా కూడా లేకుండా వేసుకుంటాం. ఇంకా బతికే ఉంది. దీని నిండా పొళ్ళే ఉంటుంది, పీకేస్తాయి. వేసేసిందా? రెడ్ స్నాపర్ ఇది అంటున్నారు వీటిని. రెడ్ స్నాపర్ అంట. తప్ప సెట్ వేసుకోండి. ఇప్పుడు వస్తాడు ఆయన వేసుకెళ్తాకే. నన్నేంటి అంతసేపు ఉన్నట్టుండ 11 ఏమైనట్టుంది. ఫ్రెండ్స్ ఎదుగుండి రెడ్ స్నాపర్ ఎర్ర కొరక బాగుంటుంది చేప. ఫ్రెండ్స్ ఇగో నిన్న నుంచి పట్టిన చేపలు ఇవన్నీ. ఇదేం మేన చేపలు, ఇదేం ఎర్ర కొరక. జల్లలో చైనా కొరకలు వాలుగా అన్నీ పడ్డాయి. ఇవి బాగుంటాయి ఫ్రెండ్స్, ఫ్రై కానీ పులుసుకైనా. ఫ్రెండ్స్ ఇవే నిన్న వేసిన వల అనమాట. ఇది నిన్న వేసిన వల లాగాము. ఈ చేపలు ఇవన్నీ పడ్డాయి. ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఇంకా చాలా ముందు మీకోసం తీసుకొస్తాను. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.